మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకోకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాదక ద్రవ్యాల కేసులో ఏప్రిల్ 19 శనివారం మధ్యాహ్న సమయంలో షైన్ టామ్ చాకోను అరెస్ట్ చేశారు పోలీసులు. అలా అరెస్ట్ అయ్యాడో లేదో కొన్ని గంటల్లోనే కోర్టులో చాకోకు ఊరట లభించింది. ఇక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో షైన్ టామ్ చాకోను పోలీసులు రిలీజ్ చేశారు. నిజానికి ఈ మధ్యనే షైన్ టామ్ చాకోపై మలయాళ నటి విన్సీ అలోషియస్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. మాదక ద్రవ్యాల మత్తులో తనతో చాలా అనుచితంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఇలా ఆరోపణలు చేయడమే కాదు, షైన్ టామ్ చాకోపై మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో విన్సీ ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న టైంలోనే ఈ నెల 16న ఓ మాదక ద్రవ్యాల కేసులో నిందితుడిని పట్టుకునేందుకు కొచ్చిలోని ఓ స్టార్ హోటల్లో పోలీసులు రైడ్ కోసం వెళ్లారు. సరిగ్గా పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు హోటల్కి వెళ్లిన సమయంలో ఆ నిందితుడితో షైన్ టామ్ చాకో అక్కడే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు షైన్ టామ్ చాకో ఆ హోటల్ నుంచి పారిపోయినట్లు వార్తలు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. ఆ హోటల్ బిల్డింగ్లోని 3వ అంతస్తులో ఉన్న షైన్ టామ్ చాకో కిటికీలో నుంచి 2వ అంతస్తులోకి దూకి అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. ఇక ఈ వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్ గా మారింది. తదనంతరం షైన్ టామ్ చాకోకు పోలీసులు సమన్లు జారీ చేశారు. తక్షణమే విచారణకు అటెండ్ కావాలని ఆదేశాలు పంపారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్కు తన లాయర్తో పాటు షైన్ టామ్ చాకో హాజరయ్యాడు. దాదాపు 4-5 గంటల పాటు షైన్ టామ్ చాకోను పోలీసులు ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, తీసుకోబట్టి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మాదక ద్రవ్యాలు అమ్ముతున్న నిందితుడితో మీకెన్ని రోజుల నుంచి పరిచయం ఉందంటో ఇలాంటి ప్రశ్నలతో షైన్ టామ్ చాకో నుంచి పోలీసులు సమాధానం రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విచారణల్లో భాగంగానే మాదక ద్రవ్యాల నిందితుడితో తనకు పరిచయం ఉందని ఒప్పుకున్నాడు షైన్ టామ్ చాకో. దీంతో తనను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో షైన్ టామ్ చాకో ప్రెజెంట్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక షైన్ టామ్ చాకో నుంచి శాంపిల్స్ సేకరించి మాదక ద్రవ్యాలు తీసుకున్నాడా లేదా అనే టెస్ట్ కోసం ల్యాబ్కు పంపించారు పోలీసులు. ఇక ఆ రిపోర్టు వస్తే కానీ షైన్ టామ్ చాకోపై పోలీసులకు ఓ క్లారిటీ రాదు. ఏదేమైనా మాదక ద్రవ్యాల కేసులో షైన్ టామ్ చాకో అరెస్ట్ అవ్వడం, ఆ వెంటనే రిలీజ్ అవ్వడం ఇప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.